భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 25/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష ఏకాదశి శనివారం. ఏకాదశి సాయంత్రం 6:24 వరకు. జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు. వర్జన్ రాత్రి 11:26 నుండి 1:09 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 6:37 నుండి 8:07 వరకు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:47. అమృతగడి రాత్రి 9:44 నుండి 11:27 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 8:15 నుండి 9 వరకు. సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు శుభకాలం. ద్రవయోగం తెల్లవారుజామున 3:40, బాలువ సాయంత్రం 6:24. దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి. జాయింట్ వ్యాపారులు మిశ్రమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అనుకూలమైన రోజుగానే చెప్పవచ్చు. కాకపోతే వృషభ రాశి. చదువుల వల్ల శ్రద్ధ అవసరం. విద్యార్థులకు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండాలి. వ్యవసాయదారులకైతే లాభం ఉంది, ప్రయాణ లాభాలు. మిథున రాశి. గృహ విశేష లాభాలు, విలువైన వస్తు వస్త్ర లాభాలు, మానసిక ఆనందము. కర్కాటక రాశి. సంఘంలో గౌరవము, ఉన్నత వ్యక్తుల వల్ల లాభాలు, వ్యాపార లాభాలు ఉండే అవకాశం. సింహరాశి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. అలాగే ధన వ్యయం అయ్యే అవకాశాలు, కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కన్యారాశి. నమ్మిన వారి వల్లే దగాపడుట, వ్యాపారంలో నష్టాలు, అధిక కోపం వల్ల ఇబ్బందులు. తులారాశి. అనారోగ్య సమస్యలు, ధనాదాయం బాగుండుట, అలాగే శుభ వార్తలు వినే అవకాశం. వృశ్చిక రాశి. అనుకోని అశుభ వార్తలు వినుట, పరామర్శలు చేయుట, అశాంతి. ధనస్సు రాశి. మీ ప్రతిభకు గుర్తింపు, అలాగే అధికార బదిలీలు, ఆనందాన్నిచ్చే అవకాశం, ధనవృద్ధి. మకర రాశి. అనుకోని ప్రయాణాలు, అనవసర ఖర్చులు, శ్రమ అధికంగా ఉండే అవకాశం. కుంభరాశి. కొత్త పనులు ప్రారంభించుట, జాయింట్ వ్యాపారస్తుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం. మీనరాశి. కుటుంబంలో మాట పట్టింపులు, మనోదుఖం, దేవాలయ దర్శనం, భగవద్ ఆరాధన మీకు మేలు చేసే అవకాశం. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఇష్టో విశిష్ట శిష్టేష్టాశిఖండి నహుషో వృష క్రోధగోత్కర్త విశ్వబాహుర్మహీధర అన్నారు. ఈ శ్లోకంలో భగవాన్ 10 పుణ్యనామాలు ఉన్నాయి. ఇష్ట, ఓం ఇష్టాయ నమః. పరమానంద స్వరూపుడు అగుట చేత లోకమునకు అందరికీ కూడా ప్రియమైనటువంటి వాడు కనుక ఇష్ట. భగవంతుడు ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టమే కదా, అంచేత ఇష్ట అన్నారు. ఇష్ట అనే శబ్దమునకు యజ్ఞము, ఇష్టి అంటారు కదా, అలాగే ఇష్ట యజ్ఞము అని అర్థం. అలాగే యజ్ఞములకు నిత్య కళ్యాణార్థములు, ఈశ్వర ప్రీతి కోసం పరోపకారార్థమే నిష్కామముగా చేయబడ్డ స్వాతిక పుణ్యకర్మములు. ఇట్టి పుణ్య వ్రతారాధన కర్మ చేత ఆరాధింపబడువాడు కనుక ఇష్ట అనబడ్డాడు స్వామి. నిష్కామ కర్మలకు ఈశ్వర ప్రాప్తికి సాధనము అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.